ఫ్రెండ్స్ మా చిన్ననాటి ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఎవరికి రాకూడదు. మీరు అడిగినప్పుడు నేను చేసినప్పుడు కంపల్సరీ కామెంట్ చేయాలి కదా. కార్తిక్ ఎక్కడున్నాడు? ఏమో చేస్తున్నా అక్కడ చూసా. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. విన్ను అని మార్నింగ్ గ్లాస్ పెట్టుకుని ఎట్లా వస్తున్నాడు? కమ్ హియర్. జున్ను చేయమన్నాడా? జున్ను చేయమన్నాడా మార్నింగ్ కమ్ హియర్. యూ కమ్ హియర్. మా విన్నానికి ఒక లైట్ లాగేసుకోండి. మార్నింగ్ చూసారా ఎట్లా గ్లాస్ పెట్టుకున్నాడు? పాయింట్ వేసుకున్నాడట, చెడ్డీ వేసుకున్నాడట. ఇంకేం వేసుకున్నావు? గ్లాస్ పెట్టుకున్నాడు, పాయింట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, బనీన్ వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు. విన్ను టైం వచ్చేసి 7:05 అవుతుంది. బనీన్ వేసుకోలేదా? బనీన్ వేసుకోలేదట విన్ను నాని. అయ్యో కింద పడింది గ్లాస్ కదా. జున్ను వేసుకుంటానట. ఓకే సరే బేట. టైం 8:20. జున్ను విన్నులు రెడీ అయినారు. విన్ను రెడీ కాలే, జున్ను రెడీ అయ్యి స్కూల్ రెడీ అయినాడు. ఆడ కార్టూన్ చూస్తున్నారు. హే గైస్, వెల్కమ్ టు చాలా దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ 8:20 అవుతుంది. ఇప్పుడు జున్ను విన్ను తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళి స్కూల్ డ్రాప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేద్దాం చూద్దాం. ప్రజెంట్ అయితే మన ఛాయ్ వచ్చింది, ఛాయ్ రెడీ అయింది. ఇక్కడ మన ల్యాప్టాప్ చూసారా, ఎడిటింగ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనమాట. విన్నాని ఏం చేసిండు? చెయ్యి అవు చేతి కాయింది ఇట్రా. విన్నాని చేతి కాయింది ఇట్రా చూద్దాం. అయిందో చలో. జున్నాని సాక్స్ వేసుకుంటాడు. ఇప్పుడు రెడీ అవుతున్నాడు. స్కూల్ టైం అయిందిగా. కార్తీక్ విన్ ఏం తింటాను? మార్నింగ్ లేచి కథం చిప్స్ రాత్రి తెచ్చాను కదా చిప్స్. అదే చిప్స్ తెల్లాలేవగానే టీవీ చూసుకుంటా కథం చిప్స్ తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ షో నడుతుంది అన్నట్టు, ఇక్కడ చిప్స్ తింటున్నాడు. మ్యాట్నీ షో, మార్నింగ్ షో. ఇవాళ జున్ను గ్లాస్ పెట్టుకుని వెళ్తున్నాడు అనమాట. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. జై శ్రీరామ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ మా చిన్ననాటి ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. నేను చిన్నప్పుడు స్కూల్ ఫ్లోర్లో 3వ తరగతి 4వ తరగతి చదివినప్పుడు శ్రీనివాస్. ఇప్పుడు కలిసాను. దాదాపు ఒక 10-15 ఏళ్ళ కింద కలిసినాము. మధ్యలో ఒకసారి కలిసినాము అనమాట. ఇక్కడ మన జ్యోతినగర్ ఏరియా, భాగ్యనగర్ ఏరియాలో కలిశాడు. సో కలవడం హ్యాపీగా ఉందనమాట. ఎన్నో ఏళ్ళ తర్వాత ఇప్పుడు కలిస్తే ఆ ఫీలింగ్స్ వేరుంటాయి. అవన్నీ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ మా ఫ్యామిలీ మెంబర్ యాజ్ వెల్ యాజ్ మై క్లాస్మేట్స్. ఎప్పుడైతే కలిసినాం ఇంకైతే బయలుదేరుతాం. ఇంకా టైం వచ్చేసి 10:50. ప్రజెంట్ టవర్ సర్కిల్ దగ్గరికి వచ్చాను. మన టవర్ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాను. శనివారం మార్కెట్కి వచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకి సంతాలు తీసుకున్నాను. చూసారా, శనివారం మార్కెట్లో మామూలు డేస్లో మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇటు పోతే సాయి నగర్ అండి. అయితే బయలుదేరుతున్నాను. చలో ఇంటికి వచ్చాను. మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు. సంతరాలు చూద్దాం. విన్నేమంటాడు? విన్ను బయట బజ్జుకున్నాడా? ఇంట్లో ఎవరు లేరేంది? సైలెంట్గా ఉంది. మీ మోటివేషన్ లేకపోతే వీడియో చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. సో అందరు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్ని వీడియో చేసినా ఏం చేసినా కూడా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా, ఈవెన్ రైల్వే వరప్రసాదవరం ఛానల్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన వెళ్ళి వీడియో చేస్తున్నాను. అయినా కూడా దాని కింద కామెంట్ చేయట్లేదు. మీరు అడిగినప్పుడు నేను చేసినప్పుడు కంపల్సరీ కామెంట్ చేయాలి కదా. చేయట్లేదు, అది నాకు నచ్చట్లేదు. కొంచెం మీరు మోటివేట్ చేస్తే నేను మంచి వీడియో చేస్తాను. ప్రజెంట్ టైం వచ్చేసి 12:42 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వీడియోస్ ఎడిట్ చేద్దామా, ఏం సబ్జెక్ట్ మీద చేద్దాం, ఏం టాపిక్ మీద చేద్దాం అని చెప్పేసి రోజు ఆలోచిస్తూ రోజు ఇలా గడిచిపోతుంది గంటలు. ప్రజెంట్ అయితే మనకు సాంబారు అన్నం తింటున్నాము. నేను ఈ పళ్ళెం చెప్పాను కదా, ఇది 50 ఏళ్ళ పళ్ళెం అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి పళ్ళెం ఇది. అదే పళ్ళెంలో స్టిల్ కంటిన్యూ తింటున్నాను. సో మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే కానీ నేను మంచి వీడియోస్ చేయలేను. అంటే మీరు అడిగినా చేసినా మీరు రెస్పాన్స్ కాకపోతే మళ్ళీ కొత్తది అడుగుతున్నారు, ఆ వీడియో చేస్తున్నారు, దాని కింద వచ్చి కామెంట్ చేయట్లేదు. సో కామెంట్ చేయండి. ఈ పాపడ్ మీలో ఎంతమంది తింటారు ఫ్రెండ్స్ చెప్పండి, కామెంట్ చేయండి. ఈ పాపడ్ మీకు ఇష్టమా కాదో కామెంట్ చేయండి. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలు వేస్తున్నారు కేవలం వాళ్ళు బతకడానికే అని ఆలోచిస్తున్నారు తప్ప పిల్లలు మనం చూసుకోవాలి, పిల్లలతో పాటు మనం మెదలాలనే ఆలోచన తల్లిదండ్రులకు కూడా కొరువైపోయింది అనమాట. ఈ కారణం చేతి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలతోని ఒక బాధలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. ఎవరు సరిగా చూసుకోకుండా అయిపోతున్నారు. సో దయచేసి మీరు పెంచే మీ పిల్లల్ని ఎప్పుడు కూడా మీతో పాటుగా పెంచుకోండి. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో హాస్టల్లో పడేసి ఎక్కడో దూరం పెంచేసి అమ్మ నాన్న కనెక్షన్ కట్ చేసుకొని ఈ విధంగా బతకడం వల్ల ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేస్తారు. మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తుని కూడా తల్లిదండ్రులు మీరే ఖరాబ్ చేసుకుంటూ అవుతారు. సో నిజమంటారా కాదంటారా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉండదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మన జీవితం మన చేతిలో ఉంటుంది. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా జరుగుతుంటాయి అనమాట. సో మనకి ఏం జరిగితే దాన్ని స్వీకరించినప్పుడు మన జీవితం మన చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు జరిగేదానికి వ్యతిరేకంగా కోరుకున్నప్పుడు మన జీవితం మన చేతుల్లో లేదనిపిస్తుంది.
అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అమ్మ అన్నది తింటుంది అసలు 1:21 అయ్యేది అంతే. అమ్మతో ముచ్చు పెట్టుకుంటూ నేను వీడియో చేస్తున్నాను అనమాట. రోజు చిట్చాట్ చేసుకుంటాం అన్నట్టు. నేనైతే మా ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని నేను మా అమ్మకి చెప్తాను. మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పారా చెప్పండి. అమ్మ నీతో అన్ని చెప్తారా చెప్పను నేను. ఎంత సంపాదిస్తా, ఎంత ఖర్చు పెడతా, ఎంతమంది మోసం చేసిళ్ళు, ఎంతమంది మంచి చేసిళ్ళు, ఎంతమంది చెడు చేసిళ్ళు, అన్ని విషయాలు నేను అమ్మతో చర్చిస్తూ ఉంటామాట. అమ్మతో పాటు భార్యతో పాటు భార్యతోనేది నాతో నా మిత్రుడు అనుకునే వాళ్ళతో కూడా అందరితో డిస్కస్ చేస్తా. మీరు ఎలా డిస్కస్ చేస్తారా లేదా చెప్పుకుంటారో అది చెప్పండి. ఎందుకంటే మన ఇంటి విషయాలు మన ఫ్యామిలీకి తెలిసి ఉండాలి కంపల్సరీ. అప్పుడే మన ఫ్యామిలీ ఏంటి అని మనం వాళ్ళకి అర్థమైతే వాళ్ళు మనకు అర్థమవుతారు. ఇది కూడా కామెంట్ చేయండి మీరేమంటారు మీ సలహాలు. సో కొద్దిసేపు మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని. ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే వాళ్ళ డైలీ కనీసం 1-2 వీడియోస్ ఎడిట్ చేస్తే కానీ మనం కరెక్ట్గా టైంకి మీకు డైలీ ఒక 1 వీడియో ఇవ్వలేను. సో మన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. మా విన్నాడు వచ్చేసి ఇప్పుడు నిద్రకి లేచి వచ్చాడు. టైం వచ్చేసి 1:24 అవుతుంది. ఓకే సార్ సరే ఓకే ఎత్తుకుంటా. నిద్రకి రాగానే ఫస్ట్ ఎత్తుకోవాలట విన్నాను. ఇప్పుడు స్కూల్ టైం అయింది. మా విన్నాను వస్తారు కావచ్చు చూద్దాం చెప్పడానికి. వినబడ్డది గొంతు. వస్తున్నాడా విన్నాని? కార్తిక్ విన్ను వస్తున్నాడా లేడా? కార్తిక్ విన్ను వస్తున్నాడా? జున్ను స్కూల్ టైం అయింది. అగ్గో అరిపిన పడ్డది. చిన్న టైగర్ అరుస్తుంది అక్కడ. నేను వీడియో ఎడిట్ చేస్తూ జున్ను టైం ఏం మర్చిపోయాను అనమాట. 3:30 అవుతుంది. జున్ను తీసుకెళ్ళకి వెళ్తున్న టైము. బయట చూస్తారు ఎట్లా ఎండ కొడుతుందో. సో ప్రజెంట్ అయితే మనం ఎర్రటి ఎండలో పోవాలి. ఎండాకాలం ఎండ ఇక ముప్పటిలాగా చల్లగా పోరాదు. ఇంతకు వచ్చినాక కూలర్లు ఫ్యాన్లు అన్నీ ఆన్ చేసుకొని పోవాల్సి వస్తుంది అనమాట. టకటకి వెళ్దాం. ఇంకా లేట్ అయింది ఇప్పటికే బాగా. ప్రస్తుతం మనం సుభాష్ నగర్ మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాము. ఆర్ యూ హ్యాపీ? జూనియర్ స్కూల్ తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ తీసుకోవడం లేట్గా వచ్చినా కదా నేను. ఎంత జస్ట్ ఒక 10 minutes లేట్ వచ్చిన టైం అంతేనా. 3:53 ఇంటికి వచ్చినాం ప్రజెంట్ అయితే. చూసారా బయట ఎండ ఎట్లా ఎండ కొడుతుందంటే ఘోరమైన ఎండ కొడుతుంది. చూడండి ఎండ వేస్తుంది ఫుల్ ఎండ. జిన్ను ముఖం వెళ్ళిపోతుంది ఇవాళ. కదా వెళ్ళిపోతుంది ఈ ముఖం. తిన్నావా అన్నం ఇవాళ? టిఫిన్ బాక్స్ మొత్తం తిన్నావా? సరే మరి తీసుకోరా, బ్యాగ్ తీసుకురా. బలం బాగా వచ్చింది అయితే బ్యాగ్ తీసుకోరా. ఓకేనా? టుడే ఇస్ ట్యూస్డే నాట్ థర్స్డే. ఓకే చాలా ఫాస్ట్. ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసే ఉంది. ఎడిట్ చేద్దాం ఫాస్ట్గా వెళ్దాం. విన్ను బాబులు క్యాకరింగే. విన్ను బాబులు ఏం చేస్తున్నారు సరా? ఇగో చూడండి ఎట్లా పెట్టుకొని చూస్తున్నాడు. ఓయ్ ఎంతసేపు చూస్తావు ఫోను? ఫోన్లో చూస్తున్నా అట్నే. ఓ విన్ను, తారక్, కార్తిక్. మన వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా విను నాని ఆటలు స్టార్ట్ అయిపోయినాయి. ఆడుకుంటున్నావా? టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇది మన కర్మ రైలేషన్ సంబంధించిన వీడియో అంటే రెడీ చేసేది. కర్మ డెవలప్మెంట్ ఏం జరుగుతున్నది దానికి సంబంధించిన వీడియో. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఏదైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అనకు ఇలా ఏమొస్తలేదులే. మ్యాగ్నెట్ పెడతారట మా విను నాని. మ్యూజిక్ మీద డాన్స్ చేస్తున్నారు. రాత్రి 9:39 మళ్ళీ బయటకు వచ్చాను. టిఫిన్ సెంటర్కి వచ్చాను. సో ఈరోజు ఎలా ఉందంటే మనం మంచి చేయమైనా కూడా చెడు ఎదురైన సంఘటనలు జరిగాయి అన్నమాట. ఈరోజు అంటే కొన్ని సమస్యలు అయితే ఉంటాయి జీవితంలో. మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఎదుటి వ్యక్తికి అర్థం కాక మనం తప్పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతుంటాను. ఇట్లా నా జీవితంలో చాలాసార్లు సంగతి జరిగాయి. నేను నా మనసులో మంచి చేయాలనుకుంటాను, బట్ ఎదుటి వ్యక్తికి మాత్రం అది చెడు లాగే పోయి వాళ్ళు చెడుగా అర్థం చేసుకొని చెడుగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఎవరికి రాకూడదు. ఇవి మంచి సమస్యలు కావు. సో మీకు కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఎవడు చెడు చేస్తే వానికి ఆ పాపం కూడా కలుగుతుంది. నేను ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎప్పుడు మంచి చేయాలనుకుంటాను, చాలామంది దాన్ని నెగిటివ్ తీసుకొని ఊహించుకొని సంఘటనలన్నీ ఎదురైనాయి నాకు. సో మీరు కూడా దేవుని ఆజ్ఞ కోసం వెయిట్ చేయండి. మీకు మంచి జరుగుతాయి. రాత్రి 9:44 చూస్తారు కదా, ఇంత బిజీ ఉన్నారు టిఫిన్ సెంటర్స్ అన్ని. బిజీ రాత్రి టిఫిన్ చేయడానికి. సో రాత్రి 10:30 ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చాను. చూసారా ఇది సర్వపిండి తీసుకొని వచ్చాను. అమ్మా 10:36 ఇంటికి వచ్చాను. బ్యాడ్ డే అనుకుంటాను ఈ రోజు. అంటే ఎటువంటి ఎంత మంచి చేసినా కానీ ఎదుటి వ్యక్తి తప్పర్థం చేసుకుని నా మీద మాట్లాడారు అన్నమాట. ఇలా చాలాసార్లు జరిగింది లైఫ్ లో. కానీ నన్నోళ్ళకి మాత్రం నిజం తెలిసిన తర్వాత వాళ్ళకు ఎంత బాధపడ్డారు అనేది
నేను కళ్ళారా చూశాను. ఇట్ విల్ హ్యాపెన్, గాడ్ విల్ సీ. జున్నాని విన్నాను అయితే పడుకున్నారు ఇక్కడ. 10:30 ఇంటికి వచ్చిన. ఇంకా జున్నుకు రేపు స్కూల్ ఉంది, మళ్ళీ చాలా తొందరనే పడుకున్నారు. ఇప్పుడు రోజు 11, 12, 1 దాంట్లో కూడా నాతోనే తిరుగుతుంటారు. ఇంకా నా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్. ఆయన తెచ్చిన టిఫిన్ కూడా తినాలి. సమయం 11:11 రాత్రి. సో ప్రజెంట్ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంకా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక అరగంట పడుతుంది, అప్లోడ్ అవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇంకా దాదాపు 1 గంట సేపు వేయాల్సింది నేనైతే. సో ఈ రోజుకి వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో చేయాలి. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.